ఏంటమ్మా తల్లి నీ వంటలు ఎవరైనా తింటారా? నీవు చేసే వంటలు పాడు వంటలు అనేసి ఒకరైతే కమెంట్ చేశారు. నాకైతే ఈ కామెంట్ చూస్తే నవ్వొచ్చింది. ఎందుకంటే నేను అంత పాడుగా చేస్తున్నానా వంటలు మీ మాటకే వస్తే నేను అంత పాడుగా వంటలు చేస్తే మరి మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎందుకు ఒక్క మాట కూడా అనట్లేదు, చక్కగా సరే ఎప్పుడైనా మా వాళ్ళందరికీ కూర్చోబెట్టి నేను వండే వంటలు ఎలా ఉంటాయి అనేసి ఒక వీడియో చేసి పెడతాను. నేను చేసే వంటలు అంత దరిద్రంగా ఉంటాయా, అంత నచ్చవా, లేదంటే నన్ను భయపడి ఇంకేమీ అనకుండా తింటున్నా వాళ్ళ మాటల్లోనే విని ఒక వీడియో అయితే చేసి పెడతాను. అప్పటి వరకు వెయిట్ చేయండి, నా వంటలు అయితే భరించండి. అంత దరిద్రంగా చేస్తున్నానా నేను వంట? ఏంటక్క ఎవరో అలా మాట్లాడితే నీకు ఫీల్ అవ్వట్లేదా, నువ్వు నవ్వుకుంటా ఇంకా వాయిస్ ఇస్తున్నావా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. నేను చేసే వీడియో 10 మంది చూస్తారు, చూసిన 10 మంది కూడా అలా అంటే అప్పుడు నేను ఫీల్ అవుదునేమో గానీ ఇప్పుడు చూసిన 10 మందిలో ఒక్కరే కదా అలా అన్నారు. మరి ఆ ఒక్కరికి నా వంటలు నచ్చలేదో మరి ఇంక నేను నచ్చలేదో తెలియదు, అందుకని నేను ఫీల్ అవ్వట్లేదు. నాకు నవ్వు వస్తుంది. ఇంకెందుకో నవ్వు వస్తుంది అంటే మా ఇంట్లో వాళ్ళు ఏ రోజు కూడా నన్ను అనలేదు నీ వంటలు బాగోవు దరిద్రంగా ఉన్నాయి, అందుకే ఇంకా నాకు కామెడీ అనిపించేసింది అనమాట. నాకు నవ్వు వస్తుంది. వాళ్ళకి నేను నచ్చలేదో, నా వంటలు నచ్చలేదో, లేకపోతే నా వీడియోస్ అసలు నచ్చలేదో అలా అంటున్నారు. అనుకుంటే అనుకోని గానీ ఒక్కరికి నచ్చినంత మాత్రాన నేను అందరికి నచ్చకపోను. అన్ని వేళ్ళు ఒకలాగా ఉండవు కదా, అందరూ ఒకలాగా ఉండరు కదా, ఎవరో ఒకరు ఇలాంటి కామెంట్స్ వంకరగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ రోజు లంచ్ లోకి టిఫిన్ లోకి ఏమేమి వెరైటీలు చేశాను అంటే టిఫిన్ కి లంచ్ కి చపాతీ చేశాను, మళ్ళీ అన్నం కూడా వండాను, క్యాబేజీ టమాటా కూర చేశాను, ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను. ఇడ్లీ దోశలు ఇలాంటివి ఈ రోజు ఏమీ చేయలేదు. ఇంకా చపాతీ మా పాప గురించి చేశాను లంచ్ లోకి. ఇంకా అవే చపాతీలు టిఫిన్ కి కూడా అయిపోయి వంటలన్నీ అయిపోయిన తర్వాత చాయ్ పెట్టి ఇచ్చేసిన తర్వాత ముగ్గురికి లంచ్ బాక్స్లు అయితే కట్టేసాను. వంటలు అంత దరిద్రంగా ఉంటాయండి, నాకైతే నవ్వు వస్తుంది.